ఉపోద్ఘాతం. భగవద్గీత 4 వేదాల, 18 పురాణాల మరియు మహాభారతం యొక్క సమగ్ర సారాంశం. మానవ జీవన సాఫల్య సూత్రాల సమాహారం. కోర్కెల్ని తీర్చే కామధేనువు, కల్పతరువు. జీవితంలో ఎలా విజయాన్ని సాధించాలో, మోక్షాన్ని ఎలా పొందాలో తెలియజేసే బ్రహ్మ విద్య. మొదటి అధ్యాయం, అర్జున విషాదయోగం. భగవద్గీతకు అధికారుల్ని, అనధికారులని తెలియజేస్తూ జీవితంలో నిరాశ, నిస్పృహలు ఎదురైతే ఎలా బయటపడాలో మార్గదర్శనం చేసే మానవ జీవన సంజీవని. రెండవ అధ్యాయం, సాంఖ్యయోగం. ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది అశాశ్వతం, ఏది శాశ్వతం అనే విషయాన్ని తెలియజేస్తూ కష్టాల్ని, సుఖాల్ని సమభావనతో స్వీకరించే జీవన పద్ధతుల్ని నేర్పే దిక్సూచి. మూడవ అధ్యాయం, కర్మయోగం. స్వధర్మాన్ని పాటిస్తూ ఫలితాన్ని పరమాత్మకు వదిలేసి నిష్కామంగా కర్తవ్య కర్మల్ని చేయడమే మానవుల బాధ్యత. ఇదే కర్మయోగ రహస్యం. దీన్నే జనకుడు, మాంధాత, అంబరీషుడు లాంటి రాజులు పాటించి మోక్షాన్ని పొందారు. నాలుగవ అధ్యాయం, జ్ఞానయోగం. శ్రద్ధతో, జ్ఞానంతో మంచి కార్యాలు మానవాళి శ్రేయస్సునుద్దేశించి పనులు చేసుకుంటూ పోవడమే మానవుల లక్ష్యం. పెద్ద కట్టెల గుట్టను ఒక్క చిన్న నిప్పురవ్వ ఎలా బూడిద చేసేస్తుందో అలానే జ్ఞానంతో చేసే పనులు ఘోరమైన పాపరాశినంతటిని దగ్ధం చేసేస్తుంది. ఐదవ అధ్యాయం, కర్మ సన్యాసయోగం. కర్మ సన్యాసం కన్నా కర్మయోగమే శ్రేష్టం. ఎందుచేతనంటే ఏ ఫలితాన్ని కర్మ సన్యాసం ద్వారా సాధకుడు పొందుతున్నాడో అదే ఫలితాన్ని కర్మలు చేస్తూనే పొందవచ్చు. కర్మ ఫలితాల్ని వదిలి కర్మలు చేస్తే తామరాకును నీరంటనట్లు కర్మలోని దోషాలు సాధకుణ్ణి అంటవు. ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమయోగం. సాధనా సాధ్యాలు రెండూ ఈ అధ్యాయంలో చక్కగా బోధింపబడ్డాయి. అగ్నికార్యాన్ని చేస్తే యోగి కాడు. చేయవలసిన కర్మల్ని ఫలాపేక్షను వదిలి చేసేవాడే నిజమైన యోగి. మనసును అరికట్టి ఎవరి ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవాలి. యోగ సాధనలో చేసే ప్రయత్నం ఎంత చిన్నదైనా వ్యర్థం కానే కాదు. అది మరుజన్మలోనైనా ఫలిస్తుంది. ఏడవ అధ్యాయం, విజ్ఞానయోగం. ఏది తెలుసుకుంటే ఈ ప్రపంచంలో ఇంకా తెలుసుకోవలసింది మిగిలి ఉండదో అదంతా చెప్పబడింది ఈ అధ్యాయంలో. అన్నింటికీ మూలం పరమాత్మని బోధిస్తూ దుష్కృతులెవరో, సుకృతులెవరో, ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు ఎవరో తెలిపి వాళ్ళు పాటించవలసిన మార్గాన్ని బోధించిన అధ్యాయం. ఎనిమిదవ అధ్యాయం, అక్షర పరబ్రహ్మయోగం. ఎలా చనిపోవాలో తెలియజేసే మరణ విద్యను బోధించిన, బ్రహ్మ విద్యోపదేశం చేసిన మహామంత్రాలతో కూడిన అధ్యాయం. ఎవరు తిరిగి జన్మిస్తారో, ఎవరు తిరిగి జన్మించరో తెలిపిన అమర విద్యా రహస్యాల మార్గనిర్దేశం చేసిన అధ్యాయం. తొమ్మిదవ అధ్యాయం, రాజవిద్య రాజగుహ్యయోగం. రహస్యాల్లోకెల్లా అతి రహస్యమైన రాజవిద్యను బోధించి ఎలా బ్రతకాలో, ఎలా మోక్షాన్ని పొందాలో నేర్పి మానవ జీవన సాఫల్యానికి కావలసిన సులభాతి సులభమైన మార్గనిర్దేశనం చేసిన మహోత్కృష్టమైన ముఖ్యమైన అధ్యాయం. 10వ అధ్యాయం, విభూతి యోగం. ఈ ప్రపంచంలో ఉత్కృష్టమైన ఐశ్వర్యయుక్తమైన సంపదలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పి అవి ఎవరివో, ఎవరి అధీనంలో ఉన్నాయో చెప్పి తన విశ్వవ్యాపకత్వాన్ని విపులీకరించి తనను ఎల్లప్పుడూ భజించే భక్తులకు ఎవరికి ఏమిస్తే వాళ్ళు తనను చేరుకుంటారో ఆ రహస్యం పరమాత్మచే తెలుపబడి మోహాన్ని తొలగించే అధ్యాయం. 11వ అధ్యాయం, విశ్వరూప సందర్శన యోగం. దేవుని విశ్వరూపాన్ని తెలుసుకుని, దర్శింపజేసుకుని
సాక్షాత్కరింపజేసుకునే అమోఘమైన, అనితర సాధ్యమైన, పులకాంకితమైన అనంతుని దివ్యకళా వైభవాన్ని తెలియజేసే విశ్వరూప కళా వైభవంతో పాటు భగవద్గీత సారాంశాన్ని సుబోధకం చేసిన అతి ముఖ్యమైన అధ్యాయం. 12వ అధ్యాయం భక్తియోగం. మానవ జీవన ప్రయాణానికి గమ్యమేమిటో, భగవంతుని స్వరూప స్వభావాలు ఏమిటో, భక్తుని లక్షణాలు ఏమిటో చెప్పి మానవ జీవన లక్ష్యాన్ని చేరడానికి సులభాతి సులభమైన మార్గాన్ని ప్రబోధించిన ముఖ్యమైన అధ్యాయం. 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ అధ్యాయంలో 1 ప్రకృతి పురుషుడు, 2 క్షేత్రం క్షేత్రజ్ఞుడు, 3 జ్ఞానం జ్ఞేయం అనే 3 విషయాలు చర్చించబడ్డాయి. జీవుడికి దేవుడికి అభేదం అనేది కూడా ఇక్కడ నిరూపించబడింది. ఈ అధ్యాయమంతా జ్ఞానభండారమే. ఈ విషయాలన్నీ తెలిస్తే మోక్షరం కరతలామలకమే. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. నిశ్చయాత్మకమైన బుద్ధిలేమిచే జనుడు మూఢులై సంసారంలో తిరుగాడతారని, త్రిగుణాలతో కలిగే బంధాలు, వాటి రహస్యం తెలుసుకుంటే ముక్తులవుతారని బోధించిన అధ్యాయం. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఉత్పత్తి స్థితి లయలకు కారణమైన పరమాత్మ తనను పొందేందుకు మార్గం చెప్పిన అధ్యాయం. అజ్ఞానాన్ని అసంగం అనే ఆయుధంతో ఛేదించి అవలీలగా మోక్షాన్ని పొందమని చెప్పిన అధ్యాయం. 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం. దైవీ గుణాల్ని పోగు చేసుకుని ఆశ్రీ గుణాల్ని వదిలించుకుని మోక్షధామాన్ని అందుకోమని బోధించిన అధ్యాయం. నరకద్వారాలను ఎలా అధిగమించాలో చెప్పి శాస్త్రాన్ని సర్వదా పాటించమని బోధించిన ఉత్తమమైన అధ్యాయం. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఆధ్యాత్మిక రంగంలో శ్రద్ధ అత్యంత కీలకమైందని, శ్రద్ధ ఉన్నవాళ్ళకి సిద్ధి కలుగుతుందని నిర్ద్వంద్వంగా బోధించిన ఉత్తమమైన అధ్యాయం. 18వ అధ్యాయం మోక్ష సన్యాసయోగం. 3 గుణాలతో కూడి ఉండని వస్తువు ముల్లోకాలలోనూ ఉండదని చెప్పి గుణవిముక్తుడయ్యేందుకు ఉపాయాలు బోధించి సర్వార్పణ భావాన్ని, శరణాగతిని అంతిమంగా తేల్చి చెప్పిన అధ్యాయం.